హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐడియా అడ్డా. ఈ రోజుల్లో మోసం చేయడం చాలా బాగా పెరిగిపోయింది. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మనల్ని మోసం చేసే వ్యక్తుల్ని ఊరికనే వదిలిపెట్టకూడదు. వాడి పాపాను వాడే పోతాడు అనుకుంటే వాడు మీలాంటి వాళ్ళను మోసం చేస్తూనే ఉంటాడు. అలాంటి వాళ్ళను మరలా మోసం చేయకుండా ఉండటానికి మన చట్టాలు చాలా కఠినతరం చేశాయి. అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ న్యాయ సంహిత ప్రకారం మోసం చేసే వ్యక్తుల్ని ఎలాంటి శిక్షలు ఉంటాయని తెలుసుకుందాం. కొన్ని ఉదాహరణలు చెప్తాను. బిఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం పెళ్లి చేసుకుంటాను అని శారీరక సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకోకపోవటం, అలాంటి వారికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ఫైన్ విధించబడుతుంది. బిఎన్ఎస్ 316 సబ్సెక్షన్ 5 ప్రకారం ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఎవరైనా డబ్బులు తీసుకొని మోసం చేస్తే అలాంటి వారికి 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు ఫైన్ విధించబడతాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.